ప్రియ స్నేహితులారా, ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు. మైరన్ టు హెవెన్ అనే మా యూట్యూబ్ ఛానల్కి మరొకసారి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. అయితే ముందుగా ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మరొకసారి మీకు కలవడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామమున మహిమ కలుగును గాక. ప్రభా, ఈరోజు కూడా ఒక అద్భుతమైన ఆలోచనని తెలుసుకోవడానికి గాను, ఈ విధంగా మీ సన్నిధిలో కనపడడానికి గాను మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి నేను ఆవును మహిమ కలుగును గాక. దేవుని వెతికే కాలం ఎప్పుడు అనే అద్భుతమైన అంశంతో మీ పిల్లల్ని ఆలోచింపజేయాలని ఆశపడుతుండగా మీ పరిశుద్ధాత్మ మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, పరిశుద్ధుడు రక్షకుడు నేను క్రీస్తు శాసనం పవిత్రమైన నామలో ఈ ప్రార్థన మనం వేడుకున్న పరలోకపు తండ్రి, ఆమె. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మరో అద్భుతమైన విషయం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడకపోయే అంశం ఏంటిదా అంటే దేవుని వెతికే కాలం ఎప్పుడు అని. ముఖ్యంగా పుట్టిన ప్రతి బిడ్డ తన అమ్మ స్పర్శ కోసం వెతుకులాటలో ఉంటుంది. అలా ఎదిగే క్రమంలో రకరకాల వెతుకులాటలో పడిపోతూ ఉంటారు ప్రతి మనిషి కూడా. సో అలా ఎదిగే కొద్దీ ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి వెతుకుతూ ఉంటారు. ఎదిగిన తర్వాత ఏ ఉద్యోగం అయితే బెటర్గా ఉంటుందని ఆ ఉద్యోగం కోసం వెతుకులాటలో పడతా ఉంటారు. సో ఉద్యోగం అయిపోయిన తర్వాత భార్యల కోసం వెతుకుతూ ఉంటారు. భార్య అయిపోయిన తర్వాత పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలని వెతుకుతూ ఉంటారు. సో జీవితకాలం మొత్తం కూడా వెతుకులాటలోనే సమయం సరిపోతా ఉంది. ముఖ్యంగా మరి దేవుని వెతికే కాలం ఇప్పుడు. మరి ఈ కాలాలన్నింటిలో దేవుని వెతికే కాలం ఏమైనా ప్రత్యేకించి ఏమైనా ఇవ్వబడిందా అని ఒకసారి పరిశీలన చేయగలిగితే, దేవుడు వాక్య గ్రంథంలో రాయించిన విషయం ఏంటంటే కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను అని అంటున్నాడు. వివేకం కలిగి దేవుని వెతకువారు ఈ రోజున కరువయ్యారని చెప్పాలి ప్రియమైన వాళ్ళ. అయితే మరి ఎవరున్నారు వివేకంగా అంటే వివేకమా లేదంటే వివేకంగా వెళ్తున్నా మనకు అర్థం కావాలి. ఏమని వెళ్తుంది, ఏమని వెళ్తుంది? వివేకం కలిగి వెళ్తారంటే, వివేకం కలిగి వెళ్తారంటే తమ సృష్టికర్తను కనుగొనని వివేకం. మరి ఎవరు కనుగొంటారు? ఎవరు హృదయాలు ఇలాంటి వివేకం ఉంది? ఎవరు ఇలాంటి వివేకం కలిగి ఆయన వెతకాలని ఆలోచన పరిచయం చేయాలి. ఈ ముఖ్యంగా ప్రియమైన వాళ్ళ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా దొరికే కాలం ఒకటి ఉంటుందా? యెహోవా దొరికే కాలం కూడా ఉంటుందా? పరిచయం చేద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరికి కాలం నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి అంటున్నాడు. అయితే ఆయన దొరికే కాలం లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ గానే ఉంది. అంటే కొద్ది కాలం మాత్రమే దొరుకుతాడు. అన్ని సమయంలో ఆయన దొరకడు, అన్ని కాలాల్లో ఆయన దొరకడం విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ రెండవదిగా ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు ప్రసంగి. ఏమట? ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు. ముఖ్యంగా ఈ వేటికి సమయం కలదని ఆయన మాట్లాడుతూ ఒకసారి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని తెలిపేటకు, చంపుటకు బాగు చేయటకు, పడగొట్టకు కట్టుటకు, ఏచుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడటకు, రాళ్లను పారవేటకు రాళ్లను కొప్పవేటకు, కౌగులించుట మారుటకు, వెతుకుటకు పోగొట్టుకున్నటకు. వెతకడానికి సమయం ఉందట, పోగొట్టుకోవడానికి సమయం ఉందట. సో ప్రియమైన ద్వారా మనం విషయం అర్థం చేసుకోవాలి. వెతకడానికి కూడా కొంత సమయం మాత్రమే ఇవ్వబడింది.
సో ప్రతిదానికి ఒక నిర్ణయ కాలం ఉందని విషయం మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యాలు 17 మాట్లాడుతూ కాబోతున్నప్పుడు ఆయన అక్కడ నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందేమో అని తాను వెళ్తున్న నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను అంటున్నాడు. ఏమనంట నిర్ణయ కాలంలో, అక్కడ నిర్ణయ కాలంలో ముఖ్యంగా భూమి మీద మనకి ఒక నిర్ణయ కాలం ఇవ్వబడింది. అంటే ఎండాకాలంలోనే ఆయన దొరుకుతాడా మనకి, వర్షాకాలంలో దొరుకుతాడా, లేదంటే శీతాకాలంలో దొరుకుతాడా? అలా నిర్ణయ కాలం అంటే మనం అలా అర్థం చేసుకోవాలా ఆ వాక్యాన్ని. ముఖ్యంగా కీర్తన 49 కీర్తన 15 వచ్చిన నుంచి ఒకసారి చూసుకోగలిగితే, నేను రహస్యమందు పుట్టిననాడు, భూమి కగల స్థలంలో విచిత్రంగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరగలేదు. నేను పెండమేడగా ఈ కళను నన్ను చూశాను. నియమింపబడిన జన్మలలో ఒకటైనా కాకముందే, ఏమంట నియమింపబడిన జన్మలలో ఒకటైనా కాకముందే అంటారు. ముఖ్యంగా ప్రియమైన మనకు కూడా కొన్ని రోజులు నియమింపబడ్డాయి. అంటే కాలేపుడు మన వ్యక్తి కాలేపుడు నిర్ణయింపబడిన కాలం అంటే మన బతుకు కాలమే వెతికే కాలం. రోమిల రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. ఏమిటంట దేవుని వెతుకువారు ఎవరు లేరట. వాళ్ళ హృదయాలు కంప్లీట్ గా సాతాను సంబంధం ఆలోచన నింపబడ్డాయట. ఒక్కొక్కసారి ఎప్పుడైతే సాతాను సంబంధమైన ఆలోచన నింపబడతామో దేవుని వెతకాలని ఆలోచన వల్ల కాదు. మేము వ్యర్థమైన ఆలోచన నింపబడతామో మన హృదయం అనే పాత్ర వ్యర్థమైన ఆలోచనతో నింపబడాలి, శ్రేష్టమైన సత్య సంబంధం సంకల్పన నింపబడాలి. రెండిట్లో నింపబడడం అంటే అబ్బాయి అయ్యే పని కాదు. మన హృదయం నిండా సత్య సంబంధమైన ఆలోచన నింపబడ్డా అనుకో, మన హృదయం నుండి నోరు సత్య సంబంధమైన విషయాలు మాట్లాడుతుంది. వ్యర్థమైన విషయాలతో నింపుకున్నాం అనుకోండి, నోరు కూడా అదే మాట్లాడుతుంది. సత్య సంబంధమైన విషయాలు మాట్లాడేద్దాం అనుకున్నా మన వల్ల అయ్యే పని కాదు, మన వల్ల అయ్యే పని కాదు. సో ముఖ్యంగా దేవుని వెతికే కాలం ఇప్పుడు అని అంటే, ఇదిగో మనకు నిర్ణయింపబడిన ఈ దినాలే, బ్రతుకున్న కాలంలోనే ఆయన వెతకాలి. అలా కాకుండా చచ్చిపోయిన తర్వాత చూద్దాంలే. చాలా మంది యవన కాలంలో దేవుని నమ్ముకోండి, దేవుని ఆలోచన తెలుసుకోండి అంటే, ఇప్పుడు కాదు బ్రదర్, మరి ఇప్పుడు నాన్న, మరి ఇప్పుడు అంటే ఇంకా చాలా టైం ఉంది అంటారు. ఏమో ఎవరో తెలుసండి, ఇంకా చాలా టైం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎప్పుడు చనిపోతారు ఎవరికి తెలియదు. సో రోజు రోజుకి మన ఆలోచించే విధానం మారాలి. ఇప్పుడే దేవుని వెతికే కాలం అని గుర్తించాలి. ఇలా ఆలోచించడం మానేసి, ఇలా ఏవో శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడం మానేసి నిత్యమైన ఆలోచన వైపు వెళ్ళడానికి ఎందుకు అడుగులేస్తున్నారు మీరు? సో పరిశీలన చేసుకోవాలి. ఇక రెండవదిగా, ఇప్పుడు ముఖ్యంగా దేవుని వెతికే విషయంలో రెండవ కోణం ఏంటిది అంటే, దేవుని వెతకడం అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోయి అక్కడ కానుకలేసేసి వచ్చేయడమేనా దేవుని వెతకడం అంటే? ఇంకేమైనా కోణాల్లో వెతకాల్సి ఉందా? ఒకసారి పరిశీలన చేసి ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 16 వారి చర్యలు ఎట్లుండగా ఇశ్రాయేలీల గోత్రములందటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొని వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు యెరూషలేములోకి వచ్చారు. ఏంటంట, దేవుని వెతకడానికి ముఖ్యంగా మనం జరిగించాల్సిన మొట్టమొదటి కార్యం ఏదైనా ఉందంటే మనస్సు నిలపడం. సో ఈ రోజున మనసు నిలపడం లేదు. దేవుని వెతకడం అంటే ఏంటి? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం, కానుకలు వేయడం, చప్పట్లు కొట్టడం, వచ్చేయడం, ఇదే ఆలోచిస్తున్నారు. ఇలాగే కొనసాగిపోతున్న పరిస్థితి. సో దేవుని వెతకడంలో మనసు నిలపకపోతే ఆయన మనకి దొరకడట. సో ఇక దినవృత్తాంతాల గ్రంథం రెండో గ్రంథం 12వ అధ్యాయము 14 వచనంలో, గ్రంథం 12వ అధ్యాయం 14 వచనం, అతడు తన మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాడు అని. ఎప్పుడైతే మనం యెహోవాను ఎదగడం మానేస్తామో ఆటోమేటిక్గా చెడు క్రియలకి వెళ్ళిపోతామని తెలియజేస్తుంది వాక్యం. రోజు రోజుకి ఈ విషయంలో మనం పరిణతి చెందాం. యెహోవాను వెతికే విషయంలో ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ రానివ్వకూడదు. ఫైనల్గా దేవుని వెతికే కాలం ఎప్పుడు అనంటే, ఇదిగో మన జీవిత కాలమే. ఎప్పుడు వెతికినా ఆయన మనకు దొరుకుతాడు. వివేకం కలిగి
ఆయన వెతకాలి. ముఖ్యంగా మనసు నిలుపుకొని ఆయన వెతకాలి. అలా కాకుండా వ్యర్థమైన ఆలోచనతో నింపబడతా ఉంటాను. నా నా పనులు నావే, లోకంలో నా బతుకు నాదే. హ్మ్. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను. నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను. యెహోవాను వెతుకుతాను అంటే ఆయన దొరకను కాక దొరకడు. ఆయన ఏమాత్రం కూడా మనకి ప్రత్యక్షంగా కాడు. ముఖ్యంగా సామెతల గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన మాట నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయం 12వ వచనంలో ముఖ్యంగా జీవిత కాలాన్ని అంతటిని కూడా వ్యర్థంగా గడిపేసి ఉపదేశాన్ని త్రోసిపుచ్చిన వారి గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. వాళ్ళ చివరి స్థితి ఎలా ఉంటదనేది తెలియజేస్తున్న పరిస్థితి. అయ్యో! ఉపదేశమును ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అన్నట్టు. అంటే ఇంకా అదంతా పరిశీలన చేసుకోగలిగితే అక్కడ రాయబడిన మాటలు ఒక ఇంత ఆవేదనతో కూడుకున్న మాటలని చెప్పాలి ప్రియమైన వాళ్ళని. అంటే ఎప్పుడైతే మనం మరణ దశకు వెళ్తామో అప్పుడు మనలోంచి వచ్చే మాటలు ఇవి. బ్రతుకున్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని వెతికే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం కోల్పోయాక, అన్నీ కోల్పోయాక దేవుని వెతకాలనుకుంటే ఆయన మనకు దొరకను కాక దొరకడు, పాతాళానికి జారిపోవడం ఖాయం. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే దేవుని వెతికే కాలం అని గుర్తించి నమ్మకంగా దేవుని వెతికే ప్రయత్నం చేయండి. ఆయన ఖచ్చితంగా మీకు దొరుకుతాడు. దొరకడమే కాదు, ఆయన ఆలోచనలు మీకు తెలియజేస్తారు. తెలియజేయడమే కాదు, మరింత నమ్మకంగా ఆయన కోసం మిమ్మల్ని బ్రతికిస్తారు. పరలోకానికి చేర్చుకుంటారు. అలాంటి ధన్యకరమైన జీవితం మీకు దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి మీ కొరకు నమ్మకంగా మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి మరింత కృతజ్ఞతలు తెలుస్తున్నాను తండ్రి. మరింత పరిపూర్ణులుగా మీ యొక్క వాక్యలు మరింత బలంగా వరదేయడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అందించుకుని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ చాలా రానైన ప్రభుత్వ రక్షకుడు నేను క్రీస్తు రాసిన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మాలో అడిగి వేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు.